సార్, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమ ఎలా ఉందంటారు? ఇప్పుడు చిత్ర పరిశ్రమ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి. ఎలాంటి కష్టం ఫేస్ చేయట్లా. అయితే ఏంటంటే 2 గవర్నమెంట్లు చిత్ర పరిశ్రమకి ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. విడిపోయినా కూడా మంచి మంచి సినిమాలు వచ్చినాయి, కలెక్షన్ బాగా చేసినాయి. సో ఇప్పుడు కొత్తగా జిఎస్టీ వచ్చింది కాబట్టి దానివల్ల కాస్త సినిమాలు ఓపెన్ అవ్వటం. ఆంధ్ర తెలంగాణ అనేది సపరేట్గా విడిపోయాయి. వాళ్ళకి మధ్య అసలు పొత్తు కుదరట్లేదు అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? అదేం లేదండి. అంటే వ్యక్తుల మధ్యన అలా జరుగుతుంది తప్పితే పర్సనల్గా సినిమా ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయ్యేదైతే లేదు. ఇది వ్యక్తుల వల్ల 2 రాష్ట్రాలు వెళ్ళిపోవటం వల్ల సినిమా ఇండస్ట్రీకి అవ్వదు. ఎందుకంటే సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారు, సినిమా బాగలేకపోతే ఎక్కడైనా పడేస్తారు. సో ఇప్పుడు కన్నడ సినిమాలు ఇక్కడ ఆడతాయి, హిందీ సినిమాలు ఇక్కడ ఆడతాయి, తమిళ సినిమాలు ఇక్కడ ఆడతాయి. సో తెలుగు సినిమా రిలీజ్ అయితే ఎందుకు ప్రాబ్లం చేస్తారు? చేయరు. కానీ సినిమా ఇండస్ట్రీకి అయితే ఇబ్బంది జరగదు. కానీ వ్యక్తులకి జరిగిద్ది ఏది, ఈ ఛాంబర్ ఇలా చేద్దాం, ఇక్కడ నా పెత్తనం కావాలి, ఇక్కడ నా పెత్తనం కావాలి, ఇలాంటి వ్యక్తుల మధ్య జరిగిద్ది తప్పితే ఇండస్ట్రీకి ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుంది కానండి ఎఫెక్ట్ జరగదు. తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది ప్రముఖ హీరోయిన్లందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సీనియర్ మోస్ట్ అందరూ కూడా మన పేర్లు చెప్పడం అప్రస్తుతం అనుకోండి, వాళ్ళందరూ కూడా మేము ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డాం, వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాలంటే ఇగో మేమంతా చేయాలి అని చెప్పని చాలా ఓపెన్గా కొన్ని వెబ్ ఛానల్స్లో పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక అమ్మాయిని హీరోయిన్ చేయాలి అని అంటే, లేదా ఒక అమ్మాయికి అవకాశం ఇవ్వాలి అని అంటే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే అంటారా? ఇందులో 95% రాంగ్ ఉందండి. ఎందుకు రాంగ్ ఉంది అంటే, ఒకప్పుడు పాత టైంలో ఏది బాగా సినిమా అంటే తెలియని టైంలో ఇలాంటిది ఉంది. తర్వాత ఒక రామారావు గారు హయాం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైం నుంచి ఇలాంటివి లేవండి. ఈ రోజు కూడా లేదు. ఇప్పుడు మీరు కూడా ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో మంది హీరోయిన్లు తీసుకొచ్చారు. లేవు. ఎందుకు లేవంటే అండి, కానీ ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఇలాంటి పద్ధతి లేదండి. ఇలాంటి పద్ధతి లేదు. ఎందుకంటే నేనున్నానండి, నేను 14 సినిమాలు చేశాం. నేను హీరోయిన్ వస్తే ఎంతో గౌరవంగా నా ఇంట్లో మా ఆడపడుచుల్ని మా పిల్లల్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాం, మేము అంత రెస్పెక్ట్ చేస్తాం డైరెక్టర్స్గా. ఇది ఉంది. నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ అనేది ఎంతో గొప్పది. ఒక తల్లిదండ్రి సినిమాలోకి పంపించేటప్పుడు ఉదయం 6, 4:30, 5ంటికి లేపి ఆ పిల్లని వాళ్ళ తల్లిదండ్రులు రాకపోయినా మేనేజర్కి అప్పచెప్పి పంపిస్తారు. వాళ్ళు తీసుకొచ్చి సినిమాలో చేసి మళ్ళీ ఆ పిల్లని తీసుకెళ్ళి ఇంటికాడ దింపుతారు. అంతవరకు ఎంతో గౌరవంగా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఇండస్ట్రీలో కమల్ హాసన్ కూతురు చేస్తుంది, శత్రుఘ్న సిన్హా కూతురు చేస్తుంది, కృష్ణ గారు వాళ్ళ అమ్మాయి చేస్తుంది, వీళ్ళందరూ చేస్తున్నారు. సో వీళ్ళెవరికీ లేనిది వాళ్ళకా ఉంటే వీళ్ళకి ఫేస్ అవ్వాలిగా. సో వీళ్ళంటే పెద్ద హీరోలు, పెద్దవాళ్ళ పిల్లలు అనొచ్చు, కానీ అలాంటిది లేదు. అలాంటి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే అండి, పర్సనల్గా వాళ్ళ బిహేవ్ని బట్టి జరుగుతున్నాయి తప్ప ఏ డైరెక్టరు ఇలా చెయ్యడు. చేస్తే అలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి, కానీ ఇలాంటిదైతే లేదండి. ఎందుకంటే ఇండస్ట్రీ చూడండి మేడం, ఇండస్ట్రీలో ఏ రోజైనా ఇండస్ట్రీలో షూటింగ్కి వెళ్ళి ఇలా ఈ పిల్లని ఇలా చేశారని ఒక్క న్యూస్ చదివారు ఎప్పుడైనా? చిత్రసీమ పుట్టిన కాడి నుంచి లేదు. ఇండస్ట్రీలో ఉన్న 100 కుటుంబాలు 100% కుటుంబాల్లో 98% వరకు ఈ డైరెక్టరు, ఈ ప్రొడ్యూసరు ఈ భార్యని హింస పెట్టాడు, కట్నం కోసం చేశాడు, ఎట్లా చేశాడు అనేది ఏదైనా ఉందా అంటే 2% ఉంది మేడం. అంటే ఇండస్ట్రీలో ఎంతో పీస్ఫుల్, ఎంతో రెస్పెక్ట్, ఎంతో డిసిప్లిన్ ఉన్న మనుషులు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు మేడం. 10 మంది మంచోళ్ళు ఉంటే వాళ్ళు 1-2 ఎదవలు ఉంటారు. అటువంటి వాళ్ళ మిస్టేక్ జరిగి, అటువంటి వాళ్ళ వల్ల తప్పు జరిగి అది ఇండస్ట్రీ మీద ఫోకస్ అవుతుంది తప్ప ఇండస్ట్రీలో ఇప్పుడైతే అసలు అలాంటిది లేదు.
అలా ఉంటే చెప్పు తీసి కొట్టేసేయచ్చు, ఒకనొకప్పుడు ఎంత టోనైనా కొట్టేయచ్చు. హీరోలు వాళ్ళ కొడుకులు తీసుకొస్తారు కానీ కూతుళ్ళు మాత్రం హీరోయిన్గా చేరను అని అనేవాళ్ళు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేదండి, హీరోల కూతురు హీరోయిన్ల కూతుర్లు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. అనుష్క అని సూపర్లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేసింది. నా సినిమా మహానందిలో ఫస్ట్ సోలో హీరోయిన్ అనుష్క. అనుష్క అమ్మటి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఎవరో ఉండరు, ఆ పిల్ల ఒక్కటే వచ్చిద్ది, చక్కగా వచ్చిద్ది, తన పని చేస్తుంటుంది, ఎంతో రెస్పెక్ట్గా ఉంటాం. ఒక్కోసారి ఒక్కో చోటకి వెళ్ళినప్పుడు చక్కగా పడుకుంటాం అందరం, అమ్మాయి ఎట్లా పడుకుంటుంది, మేము ఇట్లా పడుకుంటాం, అవుట్డోర్లు వెళ్ళినప్పుడు. అంటే చూడండి, ఒక ఆడపిల్లని ఎంత ఇదిగా చూస్తారు, ఒక కుటుంబంలా చూస్తారు. ఇట్లాగే ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఫారిన్ వెళ్తాం, ఎంతో చక్కగా ఇలాగే ఒకే రూమ్లో ఉండాల్సి వస్తుంది, 2-3. అంటే ఎంత చక్కగా ఉంటారు చూడండి. అంటే తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటే ఇక్కడ చిన్న తప్పు జరిగినా పెద్దగా ఫోకస్ అవుతుందండి. అట్లాగే ఎవడో ఒక ఎదవ తప్పు చేశాడంటే అందరమే బురద పడుతుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయే తప్ప అలాంటిదైతే లేదు. కానీ నెట్లో డెఫినెట్గా ఒకళ్ళు బాధపడతారు, ఒకళ్ళు జరిగి ఉంటుంది, అలాంటి ఇన్సిడెంట్ డెఫినెట్గా జరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళు పెట్టడంలో తప్పు లేదు. అలాంటి వాళ్ళు పెట్టడం వల్ల ఇలాంటి తగ్గుతాయి, ఉండే కొంత ప్రతివాడు తెలుసుకుంటాడు. అలాంటి ఎదవలు లేరని అన్నాం, కానీ 100లో 5% ఉన్నారు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు బుద్ధి రావాలి, అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. స్పాట్లో కొడితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి.